అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. దరిద్రుడు కలగంటే కలల కూడా వడగండ్ల వాన కురిసి బోడనెత్తి వలిగిందట. అగో కాంగ్రెస్ వల్ల వ్యవహారం గట్లనే అయింది. ఆన్లైన్లో ఎవరి పాలన మంచిగుందని హెచ్చరికల పోలు పెట్టిండ్రు. ఖతం ఫాలోవర్సు నడ్డి మీద తన్నినట్టు ఎట్లా జవాబిచ్చిర్రో చూడుండ్రి. కూలిచ్చి తన్నించుకున్నట్టు అయింది కదా కాంగ్రెస్ వాళ్ళకు. ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి ముఖం మీదనే పడుతుందని బాగా అర్థమైంది వాళ్ళకు. హెచ్చరికానికి పోయి కాంగ్రెస్కు జనం బ్రహ్మరథం పడుతుందని వేకుదామనుకొని ఎవరి పాలన బాగుంది, ఫామ్ హౌస్ పాలననా ప్రజాపాలననా అని పోలు పెట్టిండ్రు. జనం మంచిగా కర్రు గాల్చి వాత పెట్టిండ్రు. 173% ఫామ్ హౌస్ పాలనే మంచిగుంది అనే వరకు కేసీఆర్ పాలనను టోల్ చేద్దామని ఉల్టా వాళ్ళే ఉల్లైపోయిండ్రు. ఇక ఇజ్జది పోయే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అరే అడ్మిట్ పోల్ పోస్ట్ తీరా అని చెప్తే తీస్తేనేమో అందరి ముందు నవ్వుల పాలవుతాం, పోల్ డీల్ చేయకుంటే పోల్ ఎందుకు పెట్టినామని కాంగ్రెస్ వాళ్ళే వేసుకుంటున్నారు. ఏం అలత అయిపోయింది అడ్మిన్ అనుకుంటా కామెంట్లలో కాల్చి వాతలు పెడతాండ్రు. ఇక ఈ లోపల బీఆర్ఎస్ వాళ్ళు ట్వీట్ను వైరల్ చేసి కాంగ్రెస్ వాళ్ళ పరుగును మూసిగా కలుపుతాండ్రు. పాపం ఈ కష్టం పగోళ్ళకు కూడా రావద్దు. కేసీఆర్ ఫామ్ హౌజులున్నా ఏనాడు జనాలను రోడ్ల మీదకి రానియలే, పథకాల కోసం లొల్లి పంచాదులు పెట్టియలే, ఏదున్నా కడుపుల సల్లగదలకుంటా పబ్లిక్ను గోసవుచ్చుకోకుండా ఇచ్చిండు. ఈ తీర్ల పాలన చేసుడు మీకు శాతగాక బాయికాడ వ్యవసాయాన్ని కూడా ఎక్కిరిచ్చి ఏందో చేద్దామని అనుకుంటే మీరే ఇట్లా బొక్కబోర్ల పడుతురి. ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం అనుకుంటా మస్తుగా సొట్లు పెడుతుర్రు నెటిజన్లు.